పవిత్రతా శక్తి అనేటువంటి కాన్సెప్ట్ గురించి రోజుకొకటి నేర్చుకుంటూ దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మార్చ్ 3లో ఉన్నాము. మార్చ్ 3న ఏముందో చూద్దాం. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇంజెక్ట్ చేస్తున్నారన్నమాట మనకి. అలర్ట్గా ఉండి మనం నేర్చుకుంటే మాత్రం మన జీవితం చాలా సుఖవంతమవుతుంది, చాలా ఆధ్యాత్మికంగా మనము ముందంజలో ఉండగలుగుతాం అన్నమాట. దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని వ్యక్తం చేయగలగాలి అంటున్నారు. మన దైనందిన జీవితం అంటే డే టు డే లైఫ్లో మనం ఏదైతే రోజువారీ పనులు చేస్తుంటామో, ఇప్పుడు బయటకి బజార్కి వెళ్తాము, ఎవరితోనో మాట్లాడాల్సి వస్తుంది, అక్కడ ఏదో కొనుక్కుంటుంటాము, షాప్ వాళ్ళతో ఏదో మాట్లాడాల్సి వస్తుంది. ప్రతి విషయంలోనూ ఆధ్యాత్మికతను వ్యక్తం చేయండి, మీ ఔన్నత్యాన్ని వ్యక్తం చేయండి అంటున్నారన్నమాట. అంటే మెల్లగా చాలా నెమ్మదిగా మాట్లాడడము, గౌరవంగా మాట్లాడడము, వాళ్ళు ఏదో చిన్న అమ్ముకునే వాళ్ళే అని చెప్పేసి చిన్న చూపు చూడకుండా ఉండటము, వాళ్ళతో ఒకవేళ వీలైతే రోజు చూసే వాళ్ళైతే పరిచయం పెంచుకుని కొంచెం క్షేమ సమాచారం కనుక్కోవడము, ఏదైనా చేయొచ్చు అనమాట. అంతా కూడా మన ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది అంతే కదా. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా రోజు చూస్తున్నాం అనుకోండి ఒకరిని, అప్పుడు మామూలుగా లేడీస్ వాళ్ళని చూసి చిన్న స్మైల్ ఇస్తే తప్పులేదనమాట. వాళ్ళు తిరిగి నవ్వుతారు, అలా మెల్లగా పరిచయం అవుతారు, అట్లా ఉంటుంది కదా. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి అంతేనంట కదా, ఎవరైనా ఎదురుపడితే ముందు తానే పలకరించేవాడంట. అందుకే కొంతమందికి మొహమాటం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళుంటాము, కొత్తగా ఎవరో ఉంటారు అక్కడ, వాళ్ళని మాట కలుపుకుంటాం కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువైపు మీరేంటి అని అట్లా అడుగుతాం కదా. అట్లా ప్రతి ఒక్కటి ఏదైనా సరే ప్రతి దాంట్లో మనం వంట చేస్తున్నా, ఇంకోటి ఇల్లు క్లీన్ చేస్తున్నా, ఇంకోటి ఏదైనా మనము మన పిల్లలకి ఏదైనా నేర్పిస్తున్నా, ప్రతి దాంట్లో ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని వ్యక్తం చేయగలగాలి అంటున్నారనమాట. ప్రతి దాంట్లో మనం డిఫరెంట్గా అంటే అదేదో పెద్ద ఎవరికి తెలియని విషయంగా అట్లని కాదు, ఆడుగా అని కాదు, మంచిగా అనమాట. మంచిగా మనము ప్రవర్తించగలగాలి అంటున్నారు. పాఠం: నీలో మేలైన ఆధ్యాత్మ ప్రకృతి ఉంది, దాన్ని నీవు వ్యక్తం చేస్తే ఏ పనినైనా నీవు బాగా చేయగలవు. ఇప్పుడు చూడండి, ఇది చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేస్తున్నది, కానీ శ్రద్ధగా పంపిస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే ఎక్కడెక్కడో ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది కదా మన మాట అనేది. వాళ్ళు అదే చెప్తారు పాపము, మేడం ఎప్పుడైనా నాకు వీక్గా ఉండి జ్వరం వచ్చి అట్లా మాట్లాడుతుంటే కూడా వద్దు ఆ వీడియోస్ ఈరోజు వద్దని ఆపేస్తారనమాట. ఎందుకంటే ఆ మాట వెళ్ళి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కదా. మనం శక్తి లేకుండా మాట్లాడేస్తే ఏమొస్తుంది, ఏం రాదు కదా. అట్లా కాబట్టి ఎంత చిన్న పని అయినా కానీ దాన్ని నువ్వు బాగా చెయ్యి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు గ్రూప్లలో ఉండేవాళ్ళే అనుకోండి, నేను చెప్తూనే ఉన్నాను వారం అంతా ఏదో ఒకటి నేర్చుకోండి అని. దాన్ని ఎవరు సుధా అనే అమ్మాయి మాత్రం బాగా యూజ్ చేసుకుంటాను. తను అసలు పాపం క్లాసెస్కి రావడానికి టైం ఉండదు, తను టీచరు అయినప్పటికీ తను ఎందుకు యూజ్ చేసుకుంటా ఉంది అంటే, నాకు రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయమ్మా, ప్లస్ నలుగురిలో మాట్లాడే ధైర్యం వస్తుంది అని చెప్పేసి ఆడియోస్ పంపిస్తూ ఉంది, రాసి పంపిస్తూ ఉంది. పర్వాలేదు, బాగానే ఉన్నాయన్న వాటిని గ్రూప్లో పెడుతున్నాం. కాబట్టి ఒకరు మాత్రమే ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు, ఇంక వేరే వాళ్ళు విని ఎందుకు వదిలేస్తున్నారు అంటే, అది వాళ్ళలో ఉన్నటువంటి పరిపక్వత అనమాట, వాళ్ళలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్. కాబట్టి ప్రతి చిన్నదాన్ని అట్లా నీట్గా వాడుకోవాలన్నమాట. మనం వాడుకునే దాన్ని బట్టి మన లైఫ్ యొక్క క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ పనినైనా నువ్వు బాగా చేయగలవు అలా వ్యక్తం చేస్తే అంటున్నారనమాట. అల్ప వస్తువుల కోసం అర్రులు చాచేవారు గొప్ప వస్తువులను పొందలేరు. కాబట్టి ఇప్పుడు క్లాస్లోనే మన గ్రూపులలో ఎంతోమంది ఉంటారు, కానీ కొందరే రెగ్యులర్గా వస్తున్నారు. మిగతా వాళ్ళకి పడుకొని కబుర్లు చెప్తుండొచ్చు, టీవీ చూస్తుండొచ్చు, లేకపోతే ఏదో ఒక కాలక్షేపం చేస్తుండొచ్చు. అందరని కాదు, కొందరైనా కుదిరినా కూడా రావట్లేదు అనేవాళ్ళు కొందరు ఉంటారు. కాబట్టి అప్పుడు వేస్ట్ చేసుకున్నట్టే కదా, వాళ్ళు ఒక అవకాశాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అల్ప వస్తువు కోసం చూస్తున్నారు అనమాట, అల్పమైనటువంటి ఆనందం కోసం చూస్తున్నారు. కాబట్టి మంచి దాన్ని వాళ్ళు వదిలేసుకున్నట్టు అనమాట. ఎవరైతే సత్యం కోసం జీవితాన్ని త్యాగం చేస్తారో వారే జీవిత పరమార్థాన్ని సాధిస్తారు. కాబట్టి సత్యం అంటే ఒకటే, భగవంతుని కోసం నువ్వు ఎంత టైం కేటాయిస్తున్నావు, భగవంతుని కోసం నువ్వు ఒళ్ళనొప్పులు తెచ్చుకుంటున్నావా లేదా. కూర్చోవాలి కదా, మనం సాధన చేయాలంటే కూర్చోవాలి, మనకు ఆసన సిద్ధి ఉండాలి, గంటలు కూర్చోగలగాలి. అందుకని మెల్లగా సాధన చేసుకుంటూ రావాలి. ఒక అరగంట
ఒక తర్వాత ఒక 10 నిమిషాలు పెంచుకోవటము, తర్వాత గంటకి, అట్లా మెల్లమెల్లగా మనం కూర్చునేదాన్ని కూడా పెంచుకుంటూ రావాలి. కూర్చొని స్ట్రైట్గా కూర్చొని వెన్నెముక నిటారుగా పెట్టినప్పుడే ధ్యానం అనేది కుదురుతుంది. మనము కొంతమంది కాళ్ళు వంగట్లేదు అట్లా ఇట్లా అని మనం చైర్లలో కూర్చుంటారు పెద్ద వయసు వచ్చాక. కాబట్టి చిన్న వయసులోనే అది ఆసన సిద్ధి అలవాటు అయితే ఏమవుతుంది, 90 years వచ్చినప్పుడు కూడా మనం కింద కూర్చొని సాధన చేసుకోగలుగుతాం అనమాట. అదంతా కూడా మన బాడీని మనము శిక్షణ ఇచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి భగవంతుని కోసం త్యాగం చేస్తున్నారంట వాళ్ళు. కూర్చుంటున్నారు, జపం చేయడానికి కూర్చుంటున్నారు, లేదా నిత్యం లలితా సహస్రనామ అట్లాంటివి ఏమైనా పాడుకుంటున్నారు అంటే మిగతా విషయాల్ని పక్కన పెడుతున్నారు. వాళ్ళు జీవిత పరమార్థాన్ని సాధించడం కోసం కొంత త్యాగం చేస్తున్నారు అని అర్థం అనమాట. అట్లా త్యాగం చేయాలి అని చెప్తున్నారు. వారిదే నిజమైన జీవనము. అది చూడండి, అట్లా జీవించే వాళ్ళదే నిజమైన జీవితం. ఇంకా మిగతా వాళ్ళందరూ ఏదో ఒక దానికోసం టైం వేస్ట్ చేసేస్తూ ఉంటారు, అదని ఇదని ఏదో ఇంకా. కాబట్టి మనం ఎక్కడ టైం వెళ్ళిపోతా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మనం మొన్ననే అనుకున్నాం కదా, ఒక టైం టేబుల్ లాగా వేసుకోండి, గంటకి మీరు ఏం చేస్తున్నారు అనేది. పొద్దున ఇంతకు లేస్తున్నారు, లేచినప్పుడు నుంచి నేనైతే వాకింగ్కి వెళ్ళి వస్తున్నా, మళ్ళీ వచ్చి యోగా చేసుకుంటున్నా, మళ్ళీ వంట, మళ్ళా కొంచెం వాళ్ళకి అన్నీ అమర్చిన తర్వాత మంచిగా రూమ్లోకి వచ్చి జపం చేసుకుంటున్నా. కొంచెం పూజ చేసేసి, పూజకి ఎక్కువ టైం కేటాయించట్లేదు ఈ మధ్య అని చెప్పాను కదా, వచ్చి జపంకి ఎక్కువ కేటాయిస్తున్నాను అనమాట. అయిన తర్వాత క్లాస్కి వచ్చాను, ఇట్లా మళ్ళీ వెళ్ళి వంట చేయాలి. ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది కదా ప్రతి మనిషికి. ఆ షెడ్యూల్లో ఎక్కడెక్కడ టైం వేస్ట్లు జరుగుతున్నాయి అనేది మనం గుర్తించాలన్నమాట. బ్యాలెన్స్డ్గా మనం చేసుకుంటూ రావాలి. మానవులు అవకాశాలను ఉపయోగించుకోవడాన్ని బట్టి అధికులుగా అల్పులుగా మారుతారు. నేను ఇందాకే చెప్పాను కదా, మఠంకి వెళ్ళే వాళ్ళందరూ పిల్లలు బాల వికాస్కి వెళ్తారు. చాలామంది బాల వికాస్ క్లాసెస్ అని ఇప్పుడు సమ్మర్లో స్టార్ట్ అవుతాయి. ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా వస్తారు కొంతమంది. 1 month వచ్చి రూమ్ తీసుకొని, లేకపోతే రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇళ్ళల్లోనూ ఉండి వాళ్ళ పిల్లలకి అది ఆ కోర్స్ చేయించి తీసుకెళ్తారనమాట. వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తుంటారు ఎక్కువ మంది. అది ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతారు అప్లికేషన్స్ కోసం, అంత రద్దీ ఉంటుందన్నమాట. అక్కడ సీట్లు కొంతమందికే దొరుకుతాయి. అట్లా అయితే చేరిన వాళ్ళు అందరూ మారుతారా అంటే కొంతమందే మారుతారు. అది కదా, వాళ్ళు ఆ అవకాశాలని ఉపయోగించుకునే దాన్ని బట్టి వాళ్ళు అధికుల అల్పుల అనేది తెలుస్తుంది అంటున్నారంట. కాబట్టి మనం కూడా అంతే, ఈ సత్సంగాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నాము, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము, ఏ రోజు ఏం నేర్చుకుంటున్నాము. అందుకే వాటిని యూట్యూబ్లో కూడా పెడుతున్నాం కదా రికార్డ్ చేసి. కాబట్టి వాటిని వినైనా మనం ఏదైనా చేస్తున్నాము. ఆఫ్కోర్స్ మీరు వేరే వేరే వాటిలో ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అనేదే ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఒకవేళ వేరే సంస్థల దగ్గర వెళ్ళి నువ్వు సేవలు చేస్తుండొచ్చు, ఏదైనా చేస్తున్నాడు, రామకృష్ణ మఠంకే అని కాదు నేను చెప్పేది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మనలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది మనం చూసుకుందాం, సరేనా? కాబట్టి ప్రార్థనకి వెళ్దాం మనం. నా మనస్సు పవిత్రము శక్తివంతము అవుగాక, విశ్వాత్మతో అది ప్రతిస్పందించునుగాక. విశ్వాత్మ అంటే యూనివర్స్, విశ్వాత్మ భగవంతుడు అంతే కదా. కాబట్టి అది యూనివర్స్తో పాటు మనం లయ కలిగి ఉండాలన్నమాట. అప్పుడే మనల్ని ఎన్నుకుంటుంది యూనివర్స్ అని చెప్పుకున్నాం కదా మనము. యూనివర్స్కి ఏంటి, ధర్మంగా ఉండేవాళ్ళు కావాలి, బాగా కష్టపడే వాళ్ళు కావాలి, భగవంతుని గట్టిగా పట్టుకునే వాళ్ళు కావాలి, ఎన్ని కష్టాలు వచ్చినా వదిలేయకుండా కంప్లైంట్ చేయకుండా ఉండే నేచర్ ఉండేవాళ్ళు కావాలి. ఇతరులంటే ప్రాణం పెట్టగలగాలి, ఇతరులని ప్రేమగా చూడగలగాలి, ఇతరుల కోసము వాళ్ళు పని చేయగలగాలి, ఎంతో కొంత జ్ఞానం ఉండాలి ముఖ్యంగా. సో కాబట్టి అవన్నీ చూస్తుంది. కాబట్టి అవన్నీ చూసినప్పుడు నేను కూడా విశ్వంతో ప్రతిస్పందించుగాక అని కోరుకుంటున్నాం అనమాట. విశ్వ హృదయంతో నా హృదయం లయించునుగాక. విశ్వం ఏమనుకుంటుంది, విశ్వం అంటే భగవంతుడు అనుకోండి. భగవంతుడు ఏమనుకుంటాడు, అందరికీ మంచి చేయాలనుకుంటాడు, అందరినీ సమానంగా చూస్తాడు కదా. కాబట్టి భగవంతుని యొక్క దివ్య గుణాలు మనలోకి వచ్చేలాగా మనము చేసుకున్నాం అనుకో మన హృదయాన్ని, అప్పుడు విశ్వ హృదయము మన హృదయము ఒకటేలాగా స్పందిస్తాయి అన్నమాట. అది చెప్తున్నారు. ఆయన శక్తి వైభవం నా జీవితంలో ప్రకాశించుగాక. ఇప్పుడు నన్ను కూడా అనేవాళ్ళు, నువ్వు రామకృష్ణ మఠంకి అంబాసిడరా, ఏమన్నా బ్రాడ్ అంబాసిడరా, నువ్వేమన్నా అట్లా చేస్తున్నావు, ఎప్పుడు దాని గురించి చెప్తున్నావే, అక్కడ క్లాసులు ఉన్నాయని, ఇదని అదని. అంతకుముందు కూడా ఎప్పుడు చెప్తా ఉండేదాన్ని. ఎవరైనా మా ఏరియాలో బాల వికాస్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు సమ్మర్లో కూడా డీటెయిల్స్ కోసం వచ్చేవాళ్ళు. అట్లా తెలియకుండానే మనము దానికి వాహకులుగా మారిపోయామన్నమాట. అట్లా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఎప్పుడు మాకు ఒక ఆంటీ పరిచయం అయ్యారు, క్రిస్టియన్స్ వాళ్ళు. ఆవిడ ఏం చెప్పారంటే నిజంగా ఎంత విచిత్రం అంటే,
మనం ఎందుకు అట్లా లేమా అని అనిపించింది నాకు. అమ్మ, మనకు టైం ఉంది, మనకు దేవుడు జీవితం ఇచ్చాడు అంటే దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, దేవుణ్ణి పొగుడుతూ ఉండాలి, దేవుని కోసం పనిచేస్తూ ఉండాలి అని చెప్పారు. అదేనమ్మా మాకు నేర్పించేది మా మతంలో అని చెప్పారనమాట. అంటే కొంతమంది మంచి క్రిస్టియన్ మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది కన్వర్షన్స్ ఆ టైప్ ఉంటారు. మంచి వాళ్ళ విషయం నేను చెప్తున్నాను. ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉన్నారు కదా, మనం అది ఒప్పుకోవాల్సిందే కదా. ప్రతి మతంలో నేర్పించేది మంచే, కాకపోతే మన దాంట్లో ఇంకా వ్యాస్ట్ సిలబస్ ఉందన్నమాట. మన దాంట్లో చాలా ఎక్కువ వేల సంవత్సరాలకు సంబంధించిన విషయాలు, చాలా జ్ఞానం అనేది చాలా ఎక్కువ ఉంది. ఆ భక్తి అనేది అంతా కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ప్రజలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కూడా అనమాట. ఏది పట్టుకోవాలి, ఆ పూజ చేస్తే ఇట్లనా, భయాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా వినాలనుకుంటే, మీరు కొంతమంది గురువులు ఉంటారు ఆన్లైన్లో, కొంతమంది లాజిక్తో చెప్తుంటారు ఈ కలియుగానికి సంబంధించి మనం ఎట్లా ఆలోచించాలి, ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు పూజ చేసుకోవచ్చు అని అడుగుతుంటారు. ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు. దానికి వాళ్ళ గురువులు ఏం చెప్తారు, అప్పట్లో పెట్టింది ఏంది నియమము, ఆ టైంలో చాలా కష్టంగా ఉంటుంది, అలసిపోతారు, మైండ్ కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది, కొంచెం లోగా ఉంటారు, కాబట్టి కొంచెం రెస్ట్ ఇస్తే మంచిది అనే ఉద్దేశంతో పెట్టారు. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి కదా. సో నువ్వు పూజ చేసుకోకపోయినా నామజపం చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు నీకు అయ్యో నేను మిస్ అవుతాను, మొన్న రూప అన్నారు, అమ్మ నాకు అట్లా ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యో పూజ మిస్ అయ్యానే అనిపిస్తుంది. ఆ పరిస్థితి రావాలన్నమాట ఎవరికైనా సరే. అయ్యో నేను పూజ చేయలేకపోతున్నానే, ఎంత బాగుండేదే పూజ చేసినప్పుడు అని అనిపించాలి. అట్లా అనిపించినప్పుడు ఇంకా ఏం లేదు, నీకు ప్రేమ పుట్టుకొని వచ్చింది అని అర్థం భగవంతుని మీద. అప్పుడు నువ్వు చేయొచ్చు, పూజ చేసుకోవచ్చు. పూజ అంటే పోయి అండ్ దానికి తోడు ఏం చెప్తారు ఆ గురువు గారు, ఆయన పేరు గుర్తు రావటం లేదు, ఆయన ఏం చెప్తారు అంటే, ఇంట్లో అత్తమామలకి భర్తకి ఇష్టమైతేనే చేసుకోండి అని చెప్తారు. వాళ్ళకి ఆంక్షలు ఉన్నాయనుకో, అప్పుడు మీరు పూజ చేసినా మనశ్శాంతి ఉండదు కదా. కాబట్టి వాళ్ళకి ఎట్లా నచ్చితే దాని ప్రకారం నడుచుకోండి, అదే మంచిది. ఆడవాళ్ళకి మనశ్శాంతి కోల్పోకుండా ఉంటారు. మీరు నామజపం చేసుకోండి. నామజపంలో కూడా దీక్షా మంత్రం కాకుండా సదామంత్రం అని చెప్తాము. ఇప్పుడు లలిత సహస్రనామాల నుంచి కొన్నిటికి మంత్రాలు ఇస్తున్నాం. అవి కాకుండా శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, శ్రీ గురుభ్యో నమః అనుకోవచ్చు, ఓం నమ శివాయ అనుకోవచ్చు. అవన్నీ సదామంత్రాలే అనమాట. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, అలా చేసుకోవచ్చు. అట్లా మనం భయం ఎక్కువ పెట్టుకున్నాము. ఎన్ని ఒత్తులు వేయాలి, దీపం ఎటువైపు తిప్పి పెట్టుకోవాలి, టెంకాయకి కలశంలో ఎటువైపు పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి అసలు కలశం పెట్టుకోవచ్చా, అసలు విపరీతమైన డౌట్స్ అనమాట అందరికీ. చాలామందికి 90% పీపుల్ ఎక్కువ డౌట్స్. ఏ పటం పెట్టుకోవాలి, విగ్రహం ఎంత ఎత్తు పెట్టుకోవాలి, విగ్రహం ఉంటే ఇంట్లో నైవేద్యం పెట్టుకోవాలా, ఫోటో అయినా విగ్రహమైనా అంతా ఒకటే కదా. ఇప్పుడు ఫోటో ఉన్నారు, అక్కడ ఒక మనిషి ఉన్నట్టు, ఇప్పుడు లలితమ్మ ఫోటో అక్కడ ఉంది అంటే లలితమ్మ ఇక్కడ ఉంది అని భావించుకోవాలి, అంతే కదా. అప్పుడు ఏం చేయాలి, మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారనుకో, వాళ్ళకి ఒక రోజు పెట్టేసి ఇంక మానేస్తామా మనము. అందుకే ఆ గురువు గారు ఏం చెప్తారంటే, అమ్మ మీరు 3 పూటలు మీరు ఏం తింటున్నారో అది అర్పించి తినండి అని చెప్తారు. అట్లా కాబట్టి ఫస్ట్ మనం ఒక రీజనింగ్ దీంట్లోకి వెళ్ళాలన్నమాట. కొంచెం మనం ఏం చేస్తున్నాం మూఢాచారంగా చేయకుండా కొంచెం అర్థవంతంగా మన పనుల్ని భక్తిని చేసుకుంటూ వెళ్ళాలి. కానీ అట్లా అయితే ఏమవుతుంది, అప్పుడు నిజంగా కనెక్ట్ అవుతామన్నమాట. అప్పుడు నిజంగా ఆ పటమే మీకు దారి చూపిస్తుంది. ఒక ఫోటో ఫ్రేమ్లో ఉన్నటువంటి లలిత అమ్మగారే, ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరే మీకు సలహాలు ఇచ్చే అంత స్థితికి వస్తుంది అనమాట. అంత కనెక్షన్ ఏర్పడింది అనమాట దాంతో, ఆ ఫోటోతోటి లేదా ఆ విగ్రహంతో. కాబట్టి ధైర్యంగా మనం నిత్య పూజల్ని అన్నిటినీ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. కాబట్టి ఆయన శక్తి వైభవం నా జీవితంలో ప్రకాశించుగాక. కాబట్టి మనం ఎవరైనా చూస్తే కూడా అబ్బా ఇంత భక్తి వీళ్ళు ఎప్పుడూ భగవంతుని గురించే మాట్లాడుతున్నారే అది అంట. ఎవరినైనా ఒక మనిషిని గుర్తు తెచ్చుకుంటే భగవంతుడు గుర్తు రావాలంట. అటువంటి వాళ్ళతో స్నేహం చేయండి అని చెప్తారు. అది సత్సంగం అంటే అనమాట. ఒకరిని గుర్తు చేసుకుంటే, ఇప్పుడు చాలామంది అరుణాచలంకి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేస్తుంటారు. ఏమండి మీకు అరుణాచలం అంటే ఇష్టం కదా, అందుకని కాల్ చేస్తాము, చూపిస్తాం చూడండి అని. ఎంత సంతోషం అనిపిస్తుంది కదా.
అట్లా ఎక్కడెక్కడ వేరే వేరే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా శాంతి గారు చూస్తారా అని చెప్పేసి మెసేజ్ పెట్టి వీడియో కాల్ చేస్తారు. ఒక్కోసారి నేను మిస్ అవుతుంటాను. ఒక ఆవిడ కన్యాకుమారికి వెళ్ళారు. అక్కడ వివేకానంద స్వామి రాక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏమండి వివేకానంద స్వామిని చూడగానే మీరు గుర్తొచ్చారండి, చూస్తారా మీరు? నాకు ఎప్పటి నుంచో కన్యాకుమారికి వెళ్ళాలని కోరిక ఇంతవరకు తీరలేదు, కానీ ఆవిడ చూపించేశారు అంతే కదా. అంటే నేను ఇది నా గురించి స్వోత్కర్షగా చెప్పడం లేదు. అట్లా ఎవరికైనా కానీ ఒక భగవంతుని దగ్గరికి వెళ్ళారు అంటే మనం గుర్తు రావాలన్నమాట. అంత మనము ఆ భగవంతునితో అంత పెనవేసుకొని ఉండాలి మన బంధము. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకు మనమే గుర్తొస్తాం ఆ భగవంతుని చూడగానే. అంటే మనం గుర్తొచ్చేది పెద్ద విషయం అని కాదు, మనము అట్లా మారాలి, మనం అట్లా మన జీవితాన్ని అట్లా భగవంతునితో పెనవేసుకుని గడపాలి అని చెప్తున్నాం అనమాట. ఆయన దయ నన్ను ఆవరించి నా అన్ని పనులకు ప్రేరణనిచ్చుగాక అంటున్నారు. కాబట్టి ఆయన దయ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఈరోజు మనం సత్సంగాన్ని వింటున్నాము, చెప్పుకుంటున్నామంటే ఆయన దయ అనమాట, అంతే. అన్ని రకాల అల్పత్వాల నుండి, సంకుచితాల నుండి నన్ను రక్షించుగాక. ఇందాక మనం సంకుచితాలన్నీ మాట్లాడుకున్నాం కదా. దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనె వాడాలి, కొంతవరకు ఉంటాయి. కొన్ని మనకు తెలిసి మనం పాటించాలి. మరి విపరీతంగా వెళ్ళిపోమని చెప్పడం లేదు. అట్లా అని మూఢాచారాల్లోకి వెళ్ళకూడదు, భయపడకూడదు. ఫస్ట్ భయం అనేది తీసేస్తే నియమాలు లేవండి. భయం లేదు, నీకు ప్రేమ మాత్రమే ఉంది భగవంతుని మీద అంటే నియమాలు వర్తించవు అటువంటి వాళ్ళకి. నువ్వు ఉత్తరం దిక్కు పెట్టుకుంటావా, దక్షిణ దిక్కు పెట్టుకుంటావా, ఫోటోని నువ్వు ఎటువైపు కూర్చుంటావా, అవన్నీ ఏవి వర్తి. ఎందుకంటే సర్వాంతర్యామి కదా భగవంతుడు, అన్ని చోట్ల ఉన్నాడు కదా. నువ్వు ఏ దిక్కున తిరిగితే మాత్రం ఏమవుతుంది? శంకరాచార్యుల వారు అదే అంటారంట, నీకు అసలు నువ్వు గుణాతీతుడివి, అయినా నీ గుణాలు నేను వర్ణించి రాస్తున్నాను, నన్ను క్షమించు అని వేడుకుంటాడంట ఆయన. అంతే కదా. మరి మనము మనుషులం కాబట్టి మనలాగే ఉంటారు. భగవంతుడు కూడా మనలాగే యాక్ట్ చేస్తాడు, మనలాగే కోపం వస్తుంది, ఇది వస్తుంది అట్లా అనుకుంటాం అనమాట. కానీ అది కాదు, ఆయన గుణాతీతుడు, అన్ని వ్యవస్థలకి అధిగమించిన వాడు అని అర్థం చేసుకోమంటున్నారు. కాబట్టి ఆయన ప్రేమ ఆశీస్సులను పొందుటకు నేను అగుదును గాక. కాబట్టి ఆయన ఆశీస్సులు నా పైన, ఆయన బ్లెస్సింగ్స్ నాకు రావాలంటే నేను ఎలా ఉండాలి? ఆయన బిడ్డగా ఆయనకు తగ్గట్టుగా నడుచుకోవాలి. ఆయనకు తగ్గట్టుగా ఉన్నప్పుడే ఆయన బ్లెస్సింగ్స్ నా వరకు చేరుతాయి కదా, అది చెప్తున్నారు. కాబట్టి టేక్అవే పాయింట్ ఏమి తీసుకుందాము అంటే, మనము సంకుచితత్వాన్ని వదిలేసుకోవడము, విశ్వం మనస్సుతో మన మనస్సుని లయ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. విశ్వంతో కనెక్ట్ అవ్వటానికి. విశ్వం అంటే భగవంతుడే, కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా. ఆ ఎనర్జీ అంతా ఇప్పుడు శ్రీచక్రాన్ని ఉపాసించినప్పుడు శ్రీచక్రంలోకి వస్తుంది అని చెప్తారు. లలితా సహస్రనామం పాడుకుంటూ ఉంటే మన శరీరమే శ్రీచక్రం లాగా అవుతుందంట. అప్పుడు మన సహస్రారం అంటే ఇప్పుడు తల మీద, తలకు మధ్యలో మెత్తగా ఉంటుంది కదా, అక్కడి నుంచి అది కుండలిని ఓపెన్ అయ్యి మనకు యూనివర్సల్ ఎనర్జీ అనేది లోపలంతా ప్రవహిస్తుంది అనమాట. ప్రవహించి మన 72,000 నాడులు కూడా ఉత్తేజితమయ్యి మనకున్న రోగాలు అయితేనేమి, మనకున్న అల్పత్వాలు, సంకుచితాలు అన్నీ తొలగించబడతాయి అన్నమాట. అయితే మనము రెడీగా ఉండాలి. అలా వాహకంగా తయారు కావాలి అంటే మనం అంత శుద్ధి చేసుకుని ఉండాలి కదా మనసుని, అది చెప్తున్నారనమాట. అక్కడితో ముగిద్దాము. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జయ రామకృష్ణ.